జిల్లా కలెక్టర్ శ్రీ ఎం వేణుగోపాల్ రెడ్డి ఐఏఎస్ గారిని మాట్లాడవలసిందిగా స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. వరుసగా 4వ ఏడాది ఉత్తమ గ్రామ వార్డు వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి మన గుంటూరు జిల్లాకి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన గౌరవ మంత్రివర్యులకి, గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, గౌరవ ఉన్నతాధికారులకి, వాలంటీర్లకి, ప్రజలకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ సేవలు మరియు అనేక సంక్షేమ పథకాలు అవినీతికి తావు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా అత్యంత పారదర్శకంగా ప్రజల గడప వద్దకే చేర్చాలనే ఒక గొప్ప ఆలోచన, గొప్ప ఆశయంతో 4.5 సంవత్సరాల క్రితం మీరు ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయం మరియు వాలంటీర్ వ్యవస్థలు మీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ సుపరిపాలన ఇస్తూ మరింత పరిపాలనను సులభతరం చేస్తూ ప్రజల మన్ననను అందుకుంటున్నాయి సార్. ప్రతి నెల మొదటి తారీఖునే టంచనగా లబ్ధిదారుల గడప వద్దకి వచ్చి తలుపు తట్టి చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించి ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లను అవ్వాతాతలకు అందించడంతో పాటు వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించడంలో సహాయపడుతూ అర్హులందరికీ లబ్ధి అందేలా చేపట్టుకొని నడిపిస్తూ ప్రతి 50 ఏళ్లకు ఒక బిడ్డగా మీ ప్రతినిధిగా ఉంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలబడి వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు. సార్, మీరు ఇచ్చిన సంక్షేమ క్యాలెండర్ని చేతపట్టుకుని ఎప్పుడు ఏ పథకం ప్రజల దగ్గరకు వస్తుందో తెలియజేస్తూ అవసరమైతే దగ్గరుండి దరఖాస్తులు కూడా చేయిస్తూ సేవా సైనికులు మీరు ఇచ్చిన వాలంటీర్లు సార్. నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, రేషన్ డోర్ డెలివరీ, పెన్షన్ కార్డులు, రైస్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయించడం మొదలైన అంశాలలో పనితీరు ప్రామాణికంగా ఈరోజు వీరు అవార్డులకు ఎంపిక చేయబడ్డారు. వారందరికీ కూడా శుభాభినందనలు తెలుపుతున్నాం. గుంటూరు జిల్లాలో 11,087 మంది వాలంటీర్లు పనిచేస్తూ ఉంటే వీరిలో 10,552 మంది వాలంటీర్లు ఈరోజు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర బాధితులకు ఎంపికై 16,14,15,000 రూపాయలు నగదు పురస్కారాలను మీ సువర్ణ హస్తాల మీద అందుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. సరే, ఈరోజు తమ సువర్ణ హస్తాలచే ప్రారంభమైన వాలంటీర్ల బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ఫిబ్రవరి 16వ తారీఖు నుండి అన్ని నియోజకవర్గాల్లో పండుగ వాతావరణంలో గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా జరిగే విధంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే సార్, వాలంటీర్లకు చివరగా ఈ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి గుంటూరు జిల్లాకు విచ్చేసి వీరందరినీ కూడా తమ సువర్ణ హస్తాల మీదుగా సేవా పురస్కారాలు అందించడానికి మీరు ఇక్కడికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా వాలంటీర్లందరి తరపున, గుంటూరు ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వాలంటీర్లు చేసిన సేవలకు సంబంధించి ఏవి ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. వాలంటీర్ ఇవి కేవలం 4 అక్షరాలు కావు, 40 విధాల ప్రజలకు సేవ చేసే మార్గాలు. వాలంటీర్లు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను తీసుకెళ్లిన సేవా సారథి. ప్రజలకు, ప్రజా ప్రభుత్వానికి మధ్య వారధులు, సంక్షేమ సారథులు మీరే. నా వాలంటీర్లు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. సూర్యుడికే సమయం చెప్తే గడియారమై, తలుపు తట్టి పెంచను పంచే ప్రభాతాకిరణమై, ప్రజాసేవకు అంకితమైన వాలంటీరు, అవినీతికి పక్షపాతానికి అతీతమైన వాలంటీరు. 2019 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ వ్యవస్థ అదే ఏడాది అక్టోబరు 2న ఏర్పడ్డ 15,004 గ్రామ వార్డు సచివాలయాలతో అనుసంధానమై నిరంతర పౌర సేవల విభాగంలో అలుపెరుగక శ్రమిస్తోంది. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన నుంచి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇది ఒక జాబ్ కాదు, ప్రజల సేవ. రాష్ట్ర వ్యాప్తంగా 2.66 లక్షల మంది వాలంటీర్లు ప్రజలకు, ప్రజా ప్రభుత్వానికి మధ్య వారధులుగా, ప్రజాసేవే పరమావధిగా విశేష సేవలు అందిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ సేవలను, పథకాలను ప్రతి ఇంటి గడప ముంగిటికే అందించేందుకు తీసుకొచ్చిన ఈ వ్యవస్థ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి మానస పుత్రిక.
ఎక్కడ అవినీతి లంచాలు లేకుండా, కులం మతం ఆఖరికి పార్టీలు కూడా చూడకుండా అత్యంత పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు సేవలను ప్రజలకు నిస్వార్థంగా చేరవేస్తున్న జగనన్న ప్రభుత్వ సేవా సైనికులు వాలంటీర్లు. కరోనా వంటి సంక్షోభంలోనూ వరదలు, విపత్తులు, ప్రమాదాల సహాయ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు చేదోడు వాదోడుగా ఉన్నారు. ఆదివారమైన, పండగైన, సెలవైన తమ సేవలు అందిస్తూ అన్ని వర్గాల వారిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. శాలరీ అనేది నేను ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే మా ఏరియానే కాదు, మా వార్డులో ఎవరికైనా ఏదైనా కావాలన్నా ప్రతిదీ నేను వెళ్ళి చూసుకుంటున్నాను సార్. 1వ తేదీ అనేసరికి మమ్మల్ని చాలా హ్యాపీగా ముసలి వాళ్ళందరూ రిసీవ్ చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళకి పెన్షన్ ఆ టైంకి ఇవ్వడం కూడా మాకు హ్యాపీగా ఉంది. ఎవరు ఊహించలేదు అలాంటి పథకాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి అందరూ మొత్తం ఎన్ని రాష్ట్రాల సీఎంలు ఉన్నారు, అన్ని రాష్ట్రాల సీఎంలు గారు కూడా అతన్ని ఆదర్శంగా తీసుకునేలాగా పెట్టారంటే నిజంగా అది చాలా గొప్ప విషయం. అమ్మ ఒడి నుంచి ఆరోగ్య ఆసరా వరకు, విద్యా దీవెన నుంచి వాహన మిత్ర వరకు, రైతు భరోసా, మత్స్యకార భరోసా నుంచి కాపు నేస్తం, నేతన్న నేస్తం వరకు, 0 వడ్డీ నుంచి చేయూత, ఆసరా వంటి పథకాల వరకు, మరీ ముఖ్యంగా అవ్వా తాతలకు ప్రతి నెల 1వ తేదీన టంచంగా పింఛన్ అందిస్తూ వారికి ఊతకర్రగా మారిన వాలంటీర్ల సేవలకు వెలకట్టడం అసాధ్యం. అందుకే వాలంటీర్లకు అభినందన కార్యక్రమం ద్వారా ప్రజలందరి తరపున వారిని ఘనంగా సన్మానిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. స్వచ్ఛందంగా పేదలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చిన ఈ వాలంటీర్ల మహా సైన్యం, ఈ వ్యవస్థే వాలంటీర్ వ్యవస్థ. ఈ ఏడాది 2,55,464 మందికి 392.05 కోట్ల నగదు బహుమానాలు అందజేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని నేడు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారిలో 875 మందికి సేవా వజ్ర, గతంలో 30,000 రూపాయలు ఇవ్వగా ఈసారి 45,000కు పెంపు. 4,150 మందికి సేవారత్న, గతంలో 20,000 రూపాయలు ఇవ్వగా ఈసారి 30,000 రూపాయలకు పెంపు. 2,50,439 మందికి సేవా మిత్ర, గతంలో 10,000 రూపాయలు ఇవ్వగా ఈసారి 15,000కు పెంపు. దీంతో పాటు వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఆసరా పథకాల లబ్ధిదారుల మనోభావాలను వీడియోల రూపంలో అత్యుత్తమంగా సేకరించిన వాలంటీర్లకు ఈ ఏడాది కొత్తగా 997 అవార్డులు ఇస్తోంది ప్రభుత్వం. మండల, పట్టణ, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో ప్రతిభ చూపిన వాలంటీర్లకు 15,000 రూపాయల చొప్పున, నియోజకవర్గ స్థాయిలో 20,000 రూపాయల చొప్పున, జిల్లా స్థాయిలో 25,000 రూపాయల చొప్పున మొత్తం 1,60,90,000 రూపాయల నగదు బహుమతి అందిస్తోంది. వాలంటీర్లు అంటే ఇప్పుడు ప్రతి ఇంటి కుటుంబ సభ్యులు, ప్రతి ఇంటా సంతోషాలు నింపే సేవా తత్పరులు. ఈ సేవలకు మొత్తం భారతదేశం అభినందిస్తా ఉంది. ఆంధ్ర రాష్ట్రం గర్వపడతా ఉంది. ఆ మహా సైన్యానికి సెల్యూట్ చేస్తా ఉన్నాం. That was awesome, Yevi. Thank you for watching.